ఏపీ మండిపాటు వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే సొంత ఎమ్మెల్యేలకు పేరు వచ్చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారట. ఆయన అనుచిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించారు అని. సరే, ఇప్పుడు టీడీపీ వాళ్ళకు ఆనందమే జగన్ రానందుకు, అందుకని ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని దాచుకొని దాడి చేస్తున్నారు. నేను ఈ విషయం మీకు చెప్పా కూడా గతంలో, మీరు వెళ్ళకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంకెవరో ఉంటారు కదా, సీనియర్లు కూడా ఉన్నారు, అప్పుడు కూడా ఆయన బహిష్కరించాడని. కానీ బేసిక్గా పాయింట్ అది కాదు. ఒక పొరపాటు చేసి తను చేసే వాదనకు తనే భిన్నంగా మాట్లాడుతున్నాడని నేను చెప్పాను నిన్న. ఎందుకంటే మాది ఒకటే ప్రతిపక్షం అంటారు. ఒకటే ప్రతిపక్షం ఉన్నవాళ్ళు వెళ్ళకపోతే ప్రజల తరఫున మాట్లాడాల్సింది ఎవరు అనే అంశాన్ని ఎక్కడ ఆయన గుర్తించట్లేదు. రెండవది, నిన్న ఆయన పెట్టి మీడియాలో వాళ్ళ పత్రికలోనే చూస్తే కనుక ఎంతసేపటికి ఏం చెప్తాడు ఆయన అంటే, ఇదిగోండి ఇది ఈరోజు వాళ్ళ పత్రికలోనే చెప్తున్నా, సభానాయకుడికి మాట్లాడడానికి ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలంట. కాబట్టి అలా ఇవ్వక తప్పని పరిస్థితులు జీర్ణించుకోలేక తన నాయకుడిగా అంగీకరించట్లేదంట. నేనైతే మటుకు ఈ ఒక అంశం మీద నేను చాలామంది సీనియర్ శాసనసభ్యులను నిపుణులను కూడా అడిగా. ఇంతవరకు శాసనసభ చరిత్రలో సభానాయకుడికి ఇచ్చిన అంత సమయం ప్రతిపక్ష నాయకుడికి 100 స్థానాలున్న వైఎస్ రాజశేఖర రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు 90 స్థానాలు ఉన్నాయి, ఇచ్చారేమో ఒకసారి వెరిఫై చేయమనండి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు శాసనసభ జరిగినప్పటి సమావేశాలు చూడమనండి. ప్రతిపక్ష నాయకుడు తప్పకుండా అతనికి తర్వాత మైక్ ఇస్తారు, కానీ ఆయనకి ఇచ్చినంత సమయం ఈయనకి ఇవ్వరు. రాజ్యాంగ నిబంధనలు తర్వాత లేదా కౌలన్ షెక్దర్లు వీటి ప్రకారం ఏంటి, మీ సభలో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి ఇస్తారు. అంటే మర్యాద అంటే ఏదో ప్రజాస్వామ్య సాంప్రదాయాలు ఇంకాసేపు ఇస్తారు. ఇదిగో రవి గారు సీనియరు 2 నిమిషాలు మాట్లాడని, లేదా జయప్రకాష్ నారాయణకు మాజీ ఐఏఎస్, చిరంజీవి గారు మెగాస్టార్ అని కొంచెంసేపు మర్యాద గతంలో అయినా సరే కొంచెమే ఇస్తారని నేను చెప్తున్నాను. పాయింట్ గుర్తించట్లేదు. గతంలో కూడా ఏమి గతానికి ఇప్పటికీ మన సమాజం ఏమి తలకిందులు ఏమి మారిపోలే. ఎక్స్ట్రీమ్ విద్వేషం పెరిగింది అని తప్ప ఏనాడు మహామహులైన పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతుల అచ్చన్న గారు, ఎన్టీఆర్ గారు ఎవ్వరికీ సభానాయకుడితో సమానంగా సమయం ఇవ్వలేదు. జగన్ రిపీటెడ్గా పదే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు అంత సమయం మాకు ఇస్తేనేమని అలా ఎవరు ఇవ్వలేదు. ఆయన ఇచ్చారా? ఆయన కూడా ఇవ్వలేదు. తను చెయ్యింది చంద్రబాబు నాయుడు చేయాలని ఆయన ఇప్పుడు కోరుకుంటున్నారు. రెండవది, మీడియాకు వాళ్ళు ఏమైనా గౌరవం ఇచ్చారా ప్రభుత్వం ఉన్నప్పుడు? నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేనే అడిగాను మీరు ఆ పత్రికను ఎందుకు పిలవలేదు ఇదంతా అని. నేను ఎన్నికల ముందు కూడా అడిగా. ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ చూపించడం ఇదంతా నాకు అంత ఆసక్తి ఉండదు, కానీ నేను సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అడిగా, మీరు మీడియా నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు మీడియాతో ఇంత విద్వేషం వ్యతిరేకత పెంచుకోవడం ఏమన్నా, ఇప్పుడు నేను మాక్ అసెంబ్లీ జరుపుతాను మీరు ఒకరిని స్పీకర్గా పెడతానంటే మీడియా అనేది చిన్నపిల్లల్లా కనిపిస్తుందా? అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళకైనా వీళ్ళకైనా. సో నేను చెప్తుంది ఏంటంటే, ఒకటి, ప్రజలు ఒక ప్రతిపక్ష పాత్ర 40% ఓట్లు ఇస్తే సభకు వెళ్ళకపోవటం తప్పు. అది ప్రజల తీర్పును అవమానించటమే. ప్రజలు చంద్రబాబుకి ఇచ్చిన తీర్పును తాను ఎదుర్కొంటున్నానని జగన్ అనుకుంటున్నాడు. ప్రజలు తనకిచ్చిన తీర్పును కూడా తను తక్కువ చేసుకుంటున్నాడని ఆయన అనుకోవట్లేదు. జగన్ 10 మంది ఉన్నా, ఒకవేళ ఒకరే వెళ్ళినా జగనే అవుతాడు, కానీ జగన్ ఇంకొక ఆయన ఏం అవ్వడు. లేదా చంద్రబాబు గారు 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, ఒక 4 తప్పిపోయారు. చంద్రబాబుది ఏమైనా తగ్గిందా? లేకపోతే అద్వానీ, వాజ్పేయి కూడా ఓడిపోయారు. ఇద్దరే ఉన్నారు బీజేపీకి ఎంపీలు, ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకడు ఈశాన్య రాష్ట్రాల నుంచి. వాజ్పేయిది ఏమైనా తగ్గిందా? మళ్ళీ తర్వాత అవ్వాలా? కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి, వ్యక్తిగతమైనటువంటి స్ఫూర్తి, ఆ స్పిరిట్ ఆఫ్ పాలిటిక్స్, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లేకపోవడం వల్ల ఆయన సభకు వెళ్ళలేకపోతున్నాడు. ఆ మొహం చెల్లడం లేదు ఆయనకు. ఒక ముక్కలో చెప్పాలంటే సభకు వెళ్ళడానికి ఆయనకు మొహం చెల్లడం లేదు. దీనికి 100 కారణాలు. పోనీ అలా అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు బహిష్కరించినప్పుడు అచ్చెన్నాయుడు ఉపనాయకుడుగా ఉన్నాడు, ఆయన సభలో ఉన్నాడు, సభ కొనసాగించారు. తెలుగుదేశం వాళ్ళు సామూహికంగా ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు తను బహిష్కరించాడు, కానీ చంద్రబాబు నాయుడు ఉపనాయకుడిగా కొనసాగాడు. కాబట్టి జగన్కు కనుక సమస్య ప్రతిపక్ష నాయకుడిగా తనకు హోదా ఇవ్వకపోవడం ఒకటే అయితే, నాయకుడికి హోదా ఇవ్వలేదు, కానీ పార్టీయే కదా, పార్టీ కూడా ఎందుకు పోవడం లేదు? అవును. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చంద్రబాబు ముఖ్యమంత్రి అవడాన్ని జీర్ణించుకోలేకపోవడం. రెండవది, తను అక్కడికి వెళ్ళి
ఉన్న కొద్ది సమయంలో అక్కడ ఉండకూడదు, ఆ హంగు దర్పాలు అదంతా లేకుండా ఆయన వెళ్ళలేకపోతున్నాడు అంతే. అందుకని ముఖ్యమంత్రిగా మాత్రమే వెళ్ళకండి. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ మీకు, కొన్ని చాలాసార్లు నేను పెద్ద సిద్ధాంతాల కంటే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. విజయమ్మ గారు ఒక్కరే వెళ్ళారండి శాసనసభకు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. విజయమ్మకి ఏమి రాజకీయాలు లేవు, కేవలం తన కుటుంబాన్ని కాపాడాలి, నిలబెట్టాలి అనే పేరుతో విజయమ్మ గారు ఒక్కరే. అంటే విజయమ్మ చేసిన పని కూడా జగన్ చేయలేరా? ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు బొత్స, ధర్మాన ఇలాంటి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడారు, గౌరవంగానే మాట్లాడారు. అంటే విజయమ్మకు ఉన్న పార్టీ స్థైర్యం కూడా జగన్కు లేదా? ఆలోచించుకోవాలి కదా. ఏదో ఒక దశలో మనిషి తను 100 విమర్శలు మనం ఎదుటి మీద చేయొచ్చు, కానీ ఒక్కసారైనా మనల్ని మనం తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమని ఒక్కసారి ఆయన చూసుకోవాలి కదా. సో ఆయన చెప్పేది రాజ్యాంగ రీత్యా కౌలన్ షక్దర్ ప్రకారం సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా సభానాయకుడికి ఎంత సమయం ఇవ్వాలో ఇస్తే ప్రతిపక్ష నాయకుడికి అంతే ఇవ్వాలన్నది ఎక్కడా లేదు. ఈ విషయంలో నేను సవాల్ చేస్తాను. మొదటిది, అలా ఇస్తే సభలో ఇంకెవరు మాట్లాడడానికి ఏం సమయం ఉండదు, ఇంకా సభానాయకుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడమే సరిపోతుంది. అందుకనే ఇంకా రెండోది, దానికోసం మీడియాని ఇప్పుడు పిలిచేటప్పుడు మీడియాతో ఇంతకుముందు తను కలవనందుకు విచారం వెలిబుచ్చాలి. ఒక్కసారైనా వెలిబుచ్చారా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని గోష్ఠిలో పిలవలేకపోయాను అన్న కొన్ని అపార్థాలు ఎప్పుడు అది కూడా ఏం చెప్పరు. అంటే మీరు దాట వేసేసి కళ్ళు మూస్తే మళ్ళీ అది ఎన్నికలు వస్తే గెలుస్తాం అన్నట్టుగా నేనేమి ఒక తీవ్ర వ్యతిరేక భావంతో లేకపోతే విద్వేషంతోనే చెప్పట్లేదు. చాలా వాస్తవికంగా చెప్తున్నా, చాలా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే కూడా తెలిసే విషయాలు. సభకు వెళ్ళని ప్రతి క్షణము వైసీపీ మరింత నష్టపోతుంది. ఒకవేళ మైక్ ఇవ్వకపోతే మీరు లేచి మంచి పాయింట్ చెప్పగలిగితే అప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పండి. సభలో చెప్పనివ్వలేదు కాబట్టి నేను చాలాసార్లు అలా కూడా చేస్తుంటారు కదా. అవును, సభలో నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చి చెప్తున్నానని చెప్పండి. అంతేగాని సభకే మీరే నిర్ణయించుకొని, అంటే మీరే స్పీకర్ ఏం చేయాలో నిర్ణయిస్తారు, స్పీకర్ అలా చెయ్యడు అని మీరే నిర్ణయిస్తారు. ఈ రెండు జరిగాయి కాబట్టి ఇప్పుడు నేను సభకు వెళ్ళడం అన్యాయం అని నిర్ణయిస్తారు. ఆ తర్వాత మీడియాలో నేను అసెంబ్లీ పెడతాను, మీలో ఒకరు స్పీకర్గా ఉండాలని మీరే నిర్ణయిస్తారు. ఏ మీడియాని మీరు నిర్ణయిస్తారు ఇప్పుడు? అవును, అది కూడా నేను ఒక ప్రశ్న ఇస్తాను. ఇప్పుడు మీరు సాక్షి మీడియా ఆయనకే ఇస్తారా, లేదా ఇతర వీళ్ళకి ఇస్తారా? ఇస్తే ఏ మీడియా వాళ్ళైనా సరే మీ తరఫున అక్కడ సభకు నాయకత్వం వహించడానికి స్పీకర్గా కూర్చోడానికి సిద్ధపడతారా? ఎందుకు ఇవన్నీ అసంబద్ధమైన, అసంభవమైన, తర్క విరుద్ధమైన, అవాస్తవికమైన విషయాలు మాట్లాడుతున్నారు? సో దే ఆర్ అట్టర్లీ రాంగ్. పూర్తిగా ఇవి అర్థరహితమైనటువంటి, అనర్థదాయకమైనటువంటి విషయాలు. ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసేవి కానీ లాభం చేసేవి కాదు. మీరు అసెంబ్లీకి వెళ్ళి బడ్జెట్ మీద ఇక్కడ చెప్పి అక్కడే చెప్పండి. చెప్పలేదా? చెప్పే అవకాశం కోల్పోయారే. ప్రజలు మీకు 11 స్థానాలు ఇస్తే మీరు ఆ 11 కూడా లేకుండా చేస్తున్నారు. ప్రజలు 11 స్థానాలైనా ఇచ్చారు, ఓట్లు 40% ఇచ్చి మీరు మాకు 11 కూడా వద్దు, మేము సభకు వెళ్ళడము అని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉదాహరణకి ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూస్తారు, షర్మిల ఆల్రెడీ రాజీనామా చేయమని అడిగారు. సభకు రాని వాళ్ళు సభకు ఉండడం ఎందుకు, సభను అవమానిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకుందామని ఎవరన్నా రేపు ఒక సభలో ఒక నోటీసో తీర్మానమో పెట్టొచ్చు కదా. మీ మధ్య ఏం పెద్ద గొప్ప సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, అందుకే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని మీరు వాదన చూస్తారు మళ్ళీ అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాలి. కాబట్టి ఇదంతా చేయాల్సింది అధికారంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేసి అధికారం కోల్పోయారు. సంక్షేమ పథకాలు ఇచ్చినవి ఎవరు కాదంటారు, కానీ ఇంకా చాలా పొరపాట్లు తప్పులు చేశారు, అయ్యారు. ఇప్పుడు కూడా తప్పే చేస్తున్నారు. అది నేను చెప్పేది. మొదట్లోనే ఆరంభంలోనే ఇదేదో అప్పుడన్నా 2017 వరకు 3 ఏళ్ళనే ఉన్నాయి, ఇప్పుడు అది లేదు. బాగాలేదు, ఇది అస్సలు బాగాలేదు. ఆయన మీడియా కాన్ఫరెన్స్ వాళ్ళ పత్రికలో ఇచ్చినంత కనుక అది ఇక్కడ ఏపీ ఎడిషన్లో మాత్రమే వివరంగా ఇచ్చారు. అవన్నీ కనుక చదివితే ఇంత ఇల్లాజికల్గా మాట్లాడటం ఏంటి అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. నాకు తెలిసి వైసీపీలో ఎవ్వరూ ఏకీభవించడం లేదు జగన్ నిర్ణయంతో. సభకు వెళ్ళకపోవడం సరైంది అని చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రులతో మాట్లాడితే వాళ్ళు కూడా ఏకీభవించట్లేదు. ఆయన అంతే అంటున్నారు, అంతే. సరే ఏంటి సార్, ఏమన్నా
కీలకమైన అంశం ఉండదు, అంత అమాయకంగానో లేకపోతే అంత ఆలోచన లేకుండా ఈయన ఈ రకంగా బిహేవ్ చేస్తారు. చాలా చేశారు. అది మనం ఏం చెప్పలేమని అనేక విషయాలు ఆలోచన రహితంగా, తర్క విరుద్ధంగా, అప్రజాస్వామికంగా చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కాదు ఇప్పుడు కూడా ఈ నిర్ణయం కూడా ఏది ఈ నిర్ణయం కూడా ఏదో మోహన్ ఆలోచన చెల్లగా అని ఓ పెద్ద పదం వాడా కదా మీరు. అదే ఒకటే అదే రీజన్. అలాగే మోహన్ చెల్లదు. రెండోది అక్కడికి వెళ్తే అవమాన పాఠాలు అవుతానేమో అని ఆందోళన, ఎదుర్కోవడం ఎందుకు వచ్చిన సమస్య అని ఇన్ని కారణాల వల్ల దానికి ఏదో ఒక లాజిక్ కనిపెట్టారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వైసీపీ లీగల్ టీం ఈ మాట నేను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 సార్లు చెప్పాను. 100 సార్లు వర్చువల్గా. అసలు మీరు ఆలోచించరా? సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రతి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం, చివాట్లు పెడితే మళ్ళీ రావడం, ఇదంతానే. వైసీపీ యొక్క లీగల్ అడ్వైజ్ టీం చాలా ఘోరంగా దెబ్బతింటూ ఉంటుంది ప్రతి సందర్భంలో. అది మీరు మార్గదర్శి తీసుకోండి, అది చంద్రబాబు అరెస్ట్ తీసుకోండి, అది మీరు రఘురామకృష్ణరాజు కేసు తీసుకోండి, ఇంకా ఏదైనా మీరు తీసుకోండి. వాళ్ళ లీగల్ టీం, న్యాయ సలహా బృందం అన్నది అసలు వాళ్ళకి అన్ని ఐడియాలు ఇచ్చి మీరు దాని మీద ఏదో చేయమంటే ఒక విధంగా రాజకీయ కక్ష సాధింపుకు లీగల్ ఎక్స్పర్ట్స్ ఎందుకని? దానికి కావాల్సిన వేరే ఎక్స్పర్ట్స్ కావాలి. కాబట్టి ఇలా అనడం అంటే నేను హోదా ఇవ్వద్దు, మాట్లాడించో సమయం ఇవ్వండి, ప్రజాస్వామ్యంగా ఇంకో 5 నిమిషాలు ఎక్కువచ్చు, ఇంకో 10 నిమిషాలు ఎక్కువచ్చు. వెళ్ళి చూడాలి కదండి ముందు. కానీ సమానం 10 నిమిషాలు ఎందుకు? అప్పుడు రఘురామకృష్ణరాజే వెళ్ళి సలహా ఇచ్చాడు, మీరు సభకు రండి అని, ఏదో సాబని చెప్పినట్టుగా. కాబట్టి ఆయన ఇంత బలంగా చెప్పడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమే కదా, అభ్యంతరకరం. అయితే అనాలోచితంగా ఏం చేయట్లేదు. చెప్తున్నా కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగానే వెళ్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా వెళ్తాడా లేదా నాకు సందేహమే. 11 మందితో అంతకుముందు ఇచ్చి ఉన్నా వెళ్ళలేదు కదా. 40 మంది ఉన్నప్పుడు విజయమ్మ వెళ్ళారు, ఆ విధంగా ధైర్యం విజయమ్మ చేశారు. ఏం చేయలేదు ఆమె. అప్పుడు చేస్తుండకపోతే వైసీపీ కథ ఎలా ఉండేది, అది మళ్ళీ ఒక ప్రశ్న. కరెక్ట్. ఇవన్నీ చరిత్రను మళ్ళీ ఒకసారి మనం తిరగదోడే అవకాశం ఉండదు. ఎవడో అన్నాడంట, క్లియోపాత్ర ముక్కు కొంచెం వంకరగా ఉంటే ప్రపంచ చరిత్ర వేరుగా ఉండేదని. ఇవన్నీ సిద్ధాంతాలు. ఒక బుక్కే ఉంది. అప్పుడు దాటి ఉండకపోతే ఏమయ్యేది, ఆ సరిహద్దులో శివాజీ ఘర్షణ పడితే ఏమయ్యేది, బ్రిటిష్ వాడు ఈయన, ఇలా చరిత్ర ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇంకా ఉంది, దాన్ని పోగొట్టుకుంటే ఆయన ఇష్టం. సార్ ప్రజలకు బడ్జెట్ గండికోట రహస్యంగా మారింది అంటున్నారు బుగ్గన గారు. ఏపీ బడ్జెట్పై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు, ఇదంతా కూడా అన్ని రహస్యాలు తెలుసు బుగ్గనకు. జగన్ కోటలో తెలుసు, ఇక్కడ తెలుసు. పైగా జగన్కి ఆయన స్కూల్ అప్పటి నుంచి క్లాస్మేట్. జగన్ బడ్జెట్ మీద నేను కూడా నిన్న వ్యాఖ్యానాలు చేశాను. ఇది ఒక లాంఛనప్రాయంగా పెట్టిన తప్ప ఇంకోటి కాదని. చాలా పథకాలు ఇంకా అమల్లోకి రాలేదు, అందులో కూడా ఏమీ సందేహం లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆర్థిక పరిస్థితి బాగలేదన్న విషయాన్ని గుర్తించి కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవడం అవన్నీ చేయాలి. కేంద్రాన్ని ఏమి అనగలిగిన పరిస్థితి కూడా లేదు. మొన్నే కదా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సమావేశం అది ఇది అంటున్నారు. కానీ బుగ్గన రాజకీయంగా చేసే విమర్శలు చేశారు. కానీ 2 విషయాల్లో, ఒకటి బుగ్గనతో ఆయన పాయింట్ను మనం అంగీకరించవచ్చు, రెండో విషయంలో ఆయన డిమాండ్ని మనం ఒప్పుకోలేము. అదేంటంటే అప్పులు చాలా ఎక్కువగా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో చెప్పిన లేదా ప్రశ్నకు సమాధానంగా చెప్పిన లెక్కలకు, ఇక్కడ చలామణి అయిన లెక్కలకు చాలా తేడా. ఈ విషయం మనం మాట్లాడడం. పురంధేశ్వరి కూడా వాళ్ళ ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కకు తేడాగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆమె మళ్ళీ వాళ్ళకు మెయిల్ పంపడమో, వెళ్ళి వివరించి రావడమో ఏదో చేశారు. ఇప్పుడు బుగ్గన ఏమంటారంటే, మేము అప్పుడు ఎంత చెప్పామో మీరు అంతే చెప్పారు. మేము 4,83,000 కోట్ల అప్పు ఉందని 2023-24 బడ్జెట్లో చూపించాము. మీరిప్పుడు 4,94,000 కోట్లు ఉందని మీరు చూపించారు. దాదాపు 2 ఒకటే అంటూనే కార్పొరేషన్ల అప్పులు ఎలా కలుపుతారు అని. ఇది రాజకీయ పంచాయతీ. తెలుగుదేశం ఉంటే వీళ్ళు కలుపుతుంటారు, వీళ్ళు ఉంటే వాళ్ళు కలుపుతుంటారు. అందుకని అది కాదు. కానీ అయితే బుగ్గన ఇందుకోసం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంటాడు. ఈ క్షమాపణలు చెప్పడం అనే వ్యవహారం మొదలు పెడితే రోజు మన సమయం అంతా క్షమాపణలకే సరిపోతుంది. ఇప్పుడు జగన్ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి, చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వనటువంటి మోడీ గారు ఎన్నిసార్లు చెప్పాలి. సో ఈ క్షమాపణల కార్యక్రమం వద్దు. కానీ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచుకోవాలి అన్నది గత ఆర్థిక మంత్రి, ఇప్పటి ఆర్థిక మంత్రి కూడా బాగాలేదు పరిస్థితి అని చెప్తున్నారు. దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. బుగ్గనకు బహుశా ఇప్పటికి ఎవరో ఒకరు సమాధానం చెప్పడం కూడా మొదలు పెట్టే ఉంటారు. అందుకని
సార్ ఆయన కూడా కార్పొరేషన్ అప్పులు కలపలేదు అంటే ఉన్నాయని ఒప్పుకుంటున్నారు కదా. సో ఇన్ ప్రిన్సిపల్ టెక్నికల్గా సమర్థించుకోవటం తప్ప ఓకే ప్రాక్టికల్గా కార్పొరేషన్ అప్పులు కలిపితే ఈ సంఖ్య కూడా పెరుగుతుంది మళ్ళీ. ఇంకా సార్ అటాక్ మోడ్లోకి దిగుతున్నారా వైసీపీ? ఈ వైఖరి చూస్తుంటే క్షమాపణలు చెప్పమని ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీ లోపలికి మీడియా అన్నింటినీ మనం కలపలేము. సరే యనమల రామకృష్ణుడు ఇది వరకు ఎప్పుడు లెక్కలు ఆయన చెప్పేవాడు, ఇప్పుడు ఈయన మాజీ ఆర్థిక మంత్రి కాబట్టి ఏం చెప్తున్నాడు. పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవన్నీ ఎవరు గతంలో ఆ శాఖ చూసారో చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రధానమైన అటాక్ మోడ్లో దిగితే సభలోకే వెళ్ళేవాళ్ళు కదా, సభలోకి వెళ్ళలేదు కదా. సభ బయట ఎంత అటాక్ చేస్తే ఇంకేముంది, దానికి ఏమీ రాజకీయ విమర్శ అవుతుంది కానీ ఇంకోటి కాదు కదా. అందువల్ల క్షమాపణ ఎవరు చెప్పరు, బహుశా ఎదురుకి సిద్ధంగా ఉండడం చాలా అవసరం, చాలా జరుగుతుంది. కానీ టీడీపీ ప్రభుత్వం కూడా అంటే ఒక బుగ్గన ఆయన అంటే మీరు అడగవచ్చు, కమ్యూనిస్టులు అదే విమర్శ చేశారు, కాంగ్రెస్ పార్టీ అదే విమర్శ చేసింది. ఇప్పుడు అమ్మ దేవేనా, అదేంటి అమ్మ దేవేనా తల్లి దేవేనా, అమ్మకు వందనం తల్లికి వందనం, దాంట్లో ఇంత ఉండాలి ఇంత ఉందని లెక్కలు చేయాలి. లెక్కలు అయితే కాదనడానికి ఏం లేదు కదా. అనేక పథకాలకు తగినంతగా రాలేదు, ఇంకోటి 4 నెలలకే. కాబట్టి సమస్య ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. విధానపరమైన విమర్శలను మనం ఏమి రాజకీయంగా తప్పుపట్టలేము. విమర్శ రావాలి, మీడియా విమర్శిస్తుంది, రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి, ఇవన్నీ స్వీకరించి ఎలా దిద్దుకోవాలో చూడాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆ రకంగా ఉంటే షర్మిల గారి వైఖరి ఇంకో రకంగా ఉంటుంది. అసలు షర్మిల ఎవరిని టార్గెట్ చేయాలి? అధికారంలోనూ వాళ్ళు టార్గెట్ చేయాలా, లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి టార్గెట్ చేయాలా, లేకపోతే ఇది కుటుంబ కలహాలుగా మాట్లాడుతున్న అంశమా? వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత విస్మరిస్తున్నారు, అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే అసలు రాజీనామాలు మొత్తం చేసేయండి, వైసీపీని అవసరం లేదు, ఇంకా పార్టీ అవసరం లేదని చెప్పి ఈవిడ చెప్తుండడం. ఇప్పుడు షర్మిల రాజకీయ ప్రవేశానికి పునాదే జగన్ టార్గెట్. సో ఇప్పుడు సందేహానికి అవకాశమే లేదు. అంటే జగన్ షర్మిలతో విరోధం పెంచుకోవడం ద్వారా అవసరం చాలా ఎక్కువ మూల్యం చెల్లించాడు, రాజకీయంగా చాలా నష్టపోయాడు అనేది ఆయన అభిమానించే వాళ్ళందరూ, లేదా ఆయన బృందంలో కూడా. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అనేది కూడా చూస్తే కనుక అది చాలా వికృతంగా మారడానికి కూడా ఆ దశ నుంచి అది కారణమైంది, సెకండ్ ఫేజ్లో. కాబట్టి ఇప్పుడు షర్మిల టార్గెట్ చాలా క్లియర్. ఆమె రాజకీయ పాత్ర కోరుకున్నారు, ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వటం ఏంటి, నిజానికి అప్పుడే ఘర్షణ పడి ఉండొచ్చు, పడి ఆమె వేరే పార్టీలోకి వెళ్ళి ఆమె ఆ పని చేయలేదు. ట్రై చేసి తెలంగాణలోకి వచ్చి ప్రయత్నించి వేరే మార్గాలు చేశారు, ఆయనే మారలేదు. సో కుటుంబ తగాదాకు సంబంధించి జగన్ పట్టువిప్పులు ప్రదర్శించట్లేదు కాబట్టి ఆమె రాజకీయ కోణంలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకా ఆయన ఓడిపోయిన తర్వాత తప్పకుండా ఆమె చంద్రబాబు ప్రభుత్వాన్ని అనాల్సిందే, కానీ జగన్ ఏమంటారు అంటారు. కాకపోతే ఇదిగో మీరు అన్నలాగా అంత చేతగానవి ధైర్యం లేనవి రాజీనామా చేయన్నారు, అలా అనడంలో పెద్ద పొరపాటు ఏమో అంటారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకన్నారు? ఇప్పుడు ఎన్నిసార్లు, ఇప్పుడు ఉదాహరణకు మొన్న రోజా హోంమంత్రి రాజీనామా చేయాలి, ఉప ముఖ్యమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని అన్నారు కదా. రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా అంటున్నారు వైసీపీ వాళ్ళు కొంతమంది. దేవన్నే పెట్టారు, లేవని పక్కన పెట్టండి, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. పొలిటికల్ టెండెన్సీస్ గురించి నేను మాట్లాడిన, వాళ్ళ ధోరణి గురించి. వాళ్ళు ఇప్పుడు ఘటనలు జరిగాయి కాబట్టి, దాడులు జరిగాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని. నేను ఆ రోజున జగన్ ఎంత అరాచకం పాలన అది ఇది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ప్రజల తీర్పు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంకా 3 నెలలు 4 నెలలు కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలి, మేము ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తాము అంటే అది ఎలా కుదురుతుందండి? కాబట్టి తప్పకుండా షర్మిల టార్గెట్ 2 టార్గెట్లే. ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు జగనే, అందులో ఇంకేమి. అవును, ఆవిడ కలిసి వచ్చేది ఏంటి సార్ దీనివల్ల పార్టీ ఏం బలపడదు కదా. కాంగ్రెస్ పరంగా మనం చూస్తే నేను పిసిసి అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను. నేను షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రక్త సంబంధం గురించి అది కాదు, ఇక్కడ పొలిటికల్ అంశం. కాంగ్రెస్ ఇందులో కలిసి వచ్చేది ఏముంటుంది? టీడీపీతో ఫైట్ చేస్తే అధికారం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏమైనా ప్లేస్ ఉంటుంది, కానీ వైసీపీని టార్గెట్ చేయడం వల్ల వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నది? ఇక్కడ మీరు కాంగ్రెస్ ఒకటే అంటున్నారు, కానీ నేను మిగతా పార్టీలను కూడా కలిపి మాట్లాడతాను. వ్యాక్యూమ్ కావాలి. వైసీపీ జగన్ చంద్రబాబు మధ్యలోనే రాజకీయ చర్చ జరిగినంతకాలం కొత్త శక్తులు రావు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో నా మీద ఇప్పుడు ప్రధానమైన దాడి ఏం చేసేవాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి జగన్నే అంటాడేంటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే అనేది వాళ్ళు అనేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమనేవాడు అప్పుడు, చంద్రబాబు తెలుగుదేశం పని అయిపోయింది, అది ఓడిపోతుంది కాబట్టి నేను జగన్నే ఎదుర్కోవాలి అని ఆయన అనేవాడు.
హీ ప్రూవ్డ్ రైట్ కదా. ఆయన మొన్న చంద్రబాబుతో కలిశాడు అనే విషయం పక్కన పెడితే ఆయన టార్గెట్ మొత్తం ముష్టి యుద్ధం చేసినట్టుగా జగన్ చేశాడు. అంటే ముందు జగన్ను ఓడించాలి. రాజకీయాల్లో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది మీరు తీసుకుంటే, మీరు ఇప్పుడు బీజేపీ సంగతి తీసుకోండి. నేను బీజేపీ విషయానికి వస్తాను. ఒక్కరైనా చంద్రబాబు ప్రభుత్వాన్ని గొప్పగా సమర్థిస్తూ మాట్లాడారు ఇంతవరకు? మీరు ఇటు నుంచి చేసిన ప్రశ్న నేను అటు నుంచి చేస్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ పెట్టగానే అబ్బో బ్రహ్మాండమైన బడ్జెట్, కళల బడ్జెట్ అనే మరేం మాట్లాడలేదే. తిరుమల తిరుపతి లడ్డు మీద కూడా ఒక్కసారే మాట్లాడారు. దాని మీద కూడా మనం మాట్లాడాలి. అంటే అంటే ఏంటనమాట, చాలా చోట్ల బీజేపీ పొత్తు పెట్టుకున్న పార్టీలను చప్పరించి తను మళ్ళీ రావడం మనం చాలా చోట్ల చూస్తాం, బీహార్తో సహా. సో ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఐ సిపిఎం వదిలేండి, వాళ్ళు ఇప్పుడు అధికారాన్ని సవాల్ చేసేంత పరిస్థితులు ఈ మూడు పార్టీలు. వీటికి తప్పకుండా అధికారం మీద వీళ్ళ దృష్టి ఉంది. కానీ అది ఆ ప్రయత్నం జయప్రదం కాల. ఇప్పుడు బుగ్గన లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, మాజీ కాంగ్రెస్ పాత కాపులు వస్తారేమో అని వాళ్ళకు ఒక ఆశ ఉండింది. అలాంటి చర్చ కూడా కొంత జరిగింది, అలాంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంది. ఇప్పుడు జగన్ ఇలాగే క్రియాశూన్యంగా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆయన ఎంపీ ఉన్నాడు కదా రాజమండ్రి దగ్గర, మాజీ ఎంపీ కాంగ్రెస్ హర్ష కుమార్ ఉండవల్లి, ఓకే ఉండవల్లి రాజకీయ హర్ష కుమార్ చాలా తీవ్రంగా జగన్ వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు అంత తీవ్రంగా చంద్రబాబు ప్రభుత్వం ఆ చర్యలు వాటన్నిటిని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ రాజకీయంగా తప్పకుండా తను రావాలి, వైసీపీ వాళ్ళు వస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మళ్ళీ పునరుద్ధరించవచ్చని వాళ్ళకు ఉంది. కానీ అంత క్రియాశీలత లేదు. రెండవది వాళ్ళ చెల్లెలే కదా ఇక్కడ ఉంది. ఈమె వ్యక్తిగత విషయాల్లో జగన్ కంటే ఏం తేడా కాదు, 2 ఆకులు ఎక్కువే. అదే బ్లడ్ కదా, ఒకే బ్లడ్ కదా. బాబు బ్లడ్ థియరీస్ వద్దు బాబు, వద్దు బాబు, అవి బాలకృష్ణ గారికి వదిలేయండి. మీరు భలేవాళ్ళు మీరు, అది కాదు ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి షర్మిలను తెచ్చి ఇక్కడ పెట్టుకోవడంతో దాదాపు ఒకే దాంట్లో ముక్కలాగా నాయకత్వం, వ్యక్తిగత లక్షణాలు అవి, అందువల్ల కాంగ్రెస్ అలా ఉండిపోయింది. బీజేపీ చాప కింద నీరులాగా ప్రయత్నం చేస్తుంది. చాప కింద నీరులాగా తన భవిష్యత్తు ఎలా చేయాలి అని వాళ్ళ టార్గెట్. నిన్న ఒక మిత్రుడితో మాట్లాడా, బీజేపీకి దగ్గరగా ఉన్న మిత్రుడితో, దగ్గరగా కాదు మోదీ అమిత్ షాలకు, మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద గట్టిగా దృష్టి పెట్టాము. ఆ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే ఒక విధంగా ఉంటుంది. అది కేవలం ఏపీయే కాదు, అసలు మోడీ తర్వాత పరిస్థితులు. మోడీ 3 సార్లు అయ్యారు, డెఫినెట్గా దే నీడ్ న్యూ లీడర్ కదా. అవును. కాకపోతే మోదీ అమిత్ షాలు కూడా గతంలో అంత ఇదిగా లేదు, కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి కదా. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అందుకని బీజేపీ కొంత సంయమనం పాటిస్తుంది. నేను ఆ తర్వాత బీజేపీ భానుప్రసాద్ చెప్పిన మీకు చెప్తాను, దానికి వద్దాం మనము. పవన్ కళ్యాణ్ మీరు చూస్తే నిన్న మీ చర్చలోనే అనుకుంటా మీరు హెడ్డింగ్ పెట్టారు, నేను లోపలికి వెళ్ళి చదవలేదు. 2 ఏళ్లలో పవనే సీఎం అని ఆ పార్టీకి చెందినని చెప్తుంది. ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ల గడువు ఉండగా 2 ఏళ్లలో పవనే సీఎం అని ఎందుకు చెప్తున్నారు? లేదు నేను ఆర్గానిక్గా చీఫ్ మినిస్టర్ని కావాలనుకుంటున్నాను, కానీ వాటి గురించి పెద్దగా అంబిషియస్గా నేను మాట్లాడబోనని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా. అవును. అందువల్ల 2-3 రకాల శక్తులు, కనీసం ఈ 2 రకాల శక్తులు ఒక వ్యాక్యూమ్ రావాలి. వ్యాక్యూమ్ ఉంది ఖచ్చితంగా వైసీపీ. ఇంకోటి వర్మ, ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒక రాష్ట్రంలో శాశ్వతంగా పాలించలేదు. అవును. ఒక జ్యోతిబాసు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు కూడా కొత్తలో జ్యోతిబాస్ లాగా 25 ఏళ్ళు పాలించాలి, జ్యోతిబాస్ లాగా 25 ఏళ్ళు అని ఆయన స్లోగన్. ఇప్పటికి కూడా 25 ఏళ్ళు అవ్వలేదు, నేను చెప్తుంది 30 ఏళ్ల కిందటి మాట. 25 ఏళ్ళు అవ్వలేదు, ఆయన మధ్య బ్రేకులతో 19 ఏళ్ళకి వస్తున్నారు. వయసు కూడా బాగా ఇదే అవుతుంది. విజు పట్నాయక్ ఏముందండి, ఆయన కూడా అంతే కదా. నవీన్ పట్నాయక్ కూడా 3 సార్లు వచ్చారు. ఆయన పైగా అక్కడ కొన్ని పరిస్థితులు ఆయన ఒకసారి, అదే నేను చెప్తున్న లింక్ అదే, జాతీయ కూటములతో ఒకసారి ఎన్డీఏతో ఒకసారి యూపీఏతో చేతులు కలుపుతూ నవీన్ పట్నాయక్ జాగ్రత్తగా తన కుర్చీ కాపాడుకున్నారు. ఆయన కూడా దిగిపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే సాధించినటువంటి కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ల తర్వాత ఆయన కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఎలా రచ్చ జరుగుతుందో మనము చూస్తూనే ఉన్నాం. జగన్ నా ఫోటో పెట్టుకోవాలి, ఆ ఫోటోల పిక్చర్తోనే నిజానికి 120 కోట్లు ఖర్చు అయ్యాయని నిన్న నివేదిక.
ఫోటోలు ఈ రాళ్ళ మీద ఫోటోలు, ఈ ఫోటోలు పెట్టుకోవాలి. నా ఫోటో ఎప్పుడు అది ఇప్పుడు ఆయన అదే కదా, స్కూల్లో ఫోటో తీసుకోండి 2 ఏళ్ల తర్వాత మీరు చూడండి ఇలా అంటుండేవాడు. కానీ ఈ మాట అయితే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి గుండెలో నా ఫోటో ఉండాలి అని స్లోగన్ ఇవి. మీరు కనుక పాత రికార్డింగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. 5 ఏళ్లకే ఫోటో అనేది ముఖ్యమంత్రిగా జగన్గా ఉంది, అది వేరే విషయం. కాబట్టి ప్రాంతీయ పార్టీలను ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఇప్పుడు దేశంలో మిగతా పార్టీలు కాకుండా ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది, సిపిఎం ఒకటే కదా. ఒకప్పుడు 3 రాష్ట్రాల్లో ఉంది, 2 రాష్ట్రాల్లో ఉంది, ఇప్పటికి కేరళలో ఉంది. ఎందుకు ఉంది? దానికి జాతీయమైనటువంటి ఒక మద్దతు. అక్కడ ఏదైనా జరిగితే మిగతా రాష్ట్రాల్లో దాని గురించి మాట్లాడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండవు అని నేనేం చెప్పట్లేదు, బీజేపీ వాళ్ళు అంటుంటారు, నేను అలా ఏం చెప్పను. కానీ ఒక జాతీయ విధానము కలయికలు లేకుండా ఉండవు. వైసీపీ ఎవరితో ఉంది? వైసీపీ యొక్క జాతీయ విధానం ఏంటి? ఎటు కాని పరిస్థితి. కాబట్టి అది తేలకుండా జగన్మోహన్ రెడ్డి మీరు అసెంబ్లీకి రాను, ఉద్యమాలు చేయను, ఏ కూటమి ఎవరితో నాకు సంబంధం లేదు అది ఇది అంటే ముందు అసలు వాళ్ళకి ఆ విధమైన సమస్య వస్తుంది. రాజకీయ పునాది ప్రజలు అది పోదు. కానీ మీకు రాజకీయ స్పష్టత లేకుండా అది జరగదు. అది చంద్రబాబు నాయుడు కూడా చూస్తారు. ఇప్పుడు ఇలాగే మా వాడు 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతారు అది ఇదని వీళ్ళు మాట్లాడుతుంటే ఆయనకి ఎలా ఉంటుంది? ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, లైన్లో ఉన్నారు చిన్నబాబు. ఇవన్నీ నిజమైన సమస్య, ప్రాక్టికల్ రియల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను మీకు. సార్ ఈ అంశాలు ఎలా నడుస్తుంటే మళ్ళీ ఏంటి సుప్రీంకోర్టు ధర్మాసనం జగన్ అక్రమాస్తులు కేసు దాన్ని ఏదో టచ్ చేస్తున్నట్టుగా ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లు కూడా ఒకే బెంచ్కి మార్పు. యా, అది కూడా చీఫ్ జస్టిస్ బెంచ్. ఇంతకుముందు విచారణకు వచ్చింది సంజయ్ కుమార్ గారు బెంచ్ అండి. చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కదా. సంజయ్ ఖన్నా, సంజీవ్ కుమార్ ఇద్దరు ఉన్నారు. సంజీవ్ కుమార్ ఇదివరకు ఏదో ఉంది కాబట్టి నాట్ బిఫోర్ మీ అని ఆయన వెళ్ళిపోయారు. ఇదివరకు వెళ్ళిపోయారు కాబట్టి కొత్త ధర్మాసనం పెట్టారు. కొత్త ధర్మాసనం పెడితే ఇప్పుడు కూడా మళ్ళీ అది వాయిదా పడుతున్న పరిస్థితి వచ్చింది. సో December 2కు ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఉంటారు కాబట్టి వచ్చిన సమస్య ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని తెలంగాణకు కూడా కాదు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్నది గతంలో జయలలిత కేసు, అలాగే తమిళనాడు నుంచి కర్ణాటకకు బదలాయించారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తెలంగాణ హైకోర్టుకు బదలాయించారు. తెలంగాణను కూడా నమ్మకూడదు లేదా కుదరదు, నమ్మకూడదు అనకూడదు పరిభాషలో అనే చర్చ. అయితే ఇక్కడ ఈరోజు చీఫ్ జస్టిస్ దాన్ని చూసిన తర్వాత December 3కో 4కో వాయిదా వేశారు. కానీ దానికంటే కూడా వర్మ చీఫ్ జస్టిస్గా వచ్చిన కొత్త చీఫ్ జస్టిస్ ఆయన చెప్పింది ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏవి అని అడిగారు ఆయన. ప్రతి ప్రధాన న్యాయమూర్తి ప్రయారిటీస్ చెప్తుంటారు కదా, క్రిమినల్ కేసులు అనేవి తొందరగా ముగించడం నా ప్రయారిటీ అని చెప్పాడు. ఓకే, క్రిమినల్ అంటే ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైమ్స్ కూడా క్రిమినల్ కేసు కిందగా వస్తాయి, క్రిమినల్ కాన్స్పిరసీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కొత్త ప్రధాన న్యాయమూర్తి నిజంగా రాజకీయ నాయకుల లేకపోతే ప్రజాప్రతినిధుల ఈ ఆర్థిక నేరాలు అనే వాటిని ప్రధాన అంశంగా ప్రధాన కేసులుగా తీసుకుంటే వీటిని వేగవంతం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి దశాబ్దం నుంచి ఇది ఇలాగే సాగుతూనే ఉంది కదా. ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని మన మిత్రులు హెడ్డింగులు పెట్టారు, థమ్స్ పెట్టారు, ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు బహుశా రఘురామకృష్ణరాజు వేయకపోతే ఇప్పుడు కూడా వచ్చి ఉండేది కాదు అది. ఇప్పుడు వచ్చే కానీ ఒకటైతే జరగదు, బెయిల్ రద్దు చేయటం గురించి పదే అడుగుతున్నారు. కానీ సుప్రీంకోర్టు మొగ్గు చాలా వరకు బెయిల్ ఇస్ ఏ రూల్, బెయిల్ ఇవ్వాలి అన్న దాని మీదే ఉంది. మీరు దర్యాప్తు కావాలంటే వేగవంతం చేయండి, కానీ బెయిల్ రద్దు చేసి మళ్ళీ పంపించాలనే దాని మీద పెద్దగా లేదు. కానీ స్పీడప్ చేయడానికి, వేగవంతం చేయడానికి మటుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది కూడా వీళ్ళని ఒత్తిడికి గురి చేస్తుంది, జగన్ అయినా విజయసాయి రెడ్డి అయినా వీళ్ళందరినీ. ఆ వరుసలో స్కిల్ కేసు కూడా వస్తుంది ఖచ్చితంగా. అది ఇంకొక తరహాకు చెందింది. కాకపోతే ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు. ఈ మధ్య కూడా వచ్చింది కదా, వాయిదా పడింది అది. కాబట్టి డెఫినెట్గా జగన్ శిబిరానికి ప్రధాన న్యాయమూర్తి ఆ కేసు తీసుకోవడం, ఆయన బెంచ్లో ఉండటం ఇంకెవరికి చెప్పక్కర్లేదు కదా. అవును,
గతంలో అయితే మేము ప్రధాన న్యాయమూర్తికి చెప్తాము, సిజేఐ దృష్టికి తెస్తాము. ఇప్పుడు అవసరం లేదు. సంజీవ్ ఖన్నా సిజేఐ క్యాన్ డైరెక్ట్లీ యాక్ట్ అపాన్ ఇట్. ఆ పని సిజేఐ రమణ ఉన్నప్పుడు జరుగుతుందని రాజకీయ వర్గాలు హడావుడిపడ్డారు. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఆయన మామూలు రూల్స్ ప్రకారం ఆయన వెళ్ళారు. హయ్యెస్ట్ కోర్ట్ కదా అది. సుప్రీం అంటేనే అర్థం అది. సుప్రీం కోర్ట్ అంటే అత్యున్నత, ఇంకా దట్ ఈస్ హైయెస్ట్ ల్యాండ్ అని. హై సుప్రీం ఎండింగ్ అది లాస్ట్ అని. అందుకని తప్పకుండా ఇది స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, మాజీ మంత్రి పేరు నాని భార్యపై కామెంట్స్ అట ఆయన నిన్న చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మహిళపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, నా భార్య మీద కూడా పోస్టులు పెడుతున్నారన్నది ఆయన ఆవేదన. సరే, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించినట్టున్నారు. మనం గత కొద్ది రోజులుగా చర్చిస్తున్న దాంట్లో నేను రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి, చూపించండి, చూపించకుండా ఈ లీకులు వద్దనే మాట మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు అరెస్ట్ చేశామని కర్నూలు ఆయన పోలీస్ అధికారి ఆయన చూపించాడు. ఆయన ఆ వివరాలన్నీ కూడా ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఇన్ని హ్యాండిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. అవన్నీ చట్టరీత్యా చేయగలిగినవి, తప్పకుండా చేయొచ్చు. అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వెళ్ళి కొద్దిమందిని పరామర్శించారు. రెండవది చట్టరీత్యా కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు రవీంద్రారెడ్డి కాదు, ఐ థింక్ రవీంద్రారెడ్డి ఏదో ఆసుపత్రిలో చేరాడని ఎవరో పెట్టారు. ఎంతవరకు తెలియదు నాకు, ఎందుకంటే వందల పోస్టులు కదా. సజ్జల భార్గవ రెడ్డి ఏమో కోర్టును అప్రోచ్ అయ్యాడు. ఆయనకి ఏదో 2 రోజుల పాటు కేసు ముందస్తు బెయిల్ కోసం అది అలా వాయిదా వేశారు. సుధారాణి అనే ఆమెను భర్తను అరెస్ట్ చేశారు, చాలా ఇదిగా పెట్టారని వాళ్ళని వీళ్ళు పరామర్శించారు. ఏదైనా నేను అంటుంది, ఇది కోర్ట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది గ్రౌండ్. కోర్టు అనేది కేసులను చూస్తూ విచారిస్తూ తగిన అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు చట్ట ప్రకారం కోర్టు చెప్తుందని మనం ఆశించాలి. ఇంకా రెండో అంశము మీరు చెప్పింది, పేరుని నాని మీరు చెప్పినట్టుగా నా భార్య ఇలా అని పెట్టారు. అదంతా సార్, అసలు భార్యల గురించిన చర్చలు రావడమే ఒక దౌర్భాగ్యం. అవును. సో చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు నేను ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్తో చెప్తాను, తెలుగుదేశం కన్నా ముందు కూడా నేను భువనేశ్వరి గారి మీద పెట్టిన వాటి గురించి మాట్లాడాను. వంశీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఐ క్యాన్ ఇప్పుడు అవి డేట్స్ ఇవన్నీ అనవసరం, ఎందుకంటే మనం మాట్లాడేవన్నీ రికార్డెడ్ కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి భార్య, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్య, లేకపోతే అసలు ఇవి ఏం చర్చలు సార్? ఇవి ఎందుకు ఇట్లాంటివి వస్తాయి? ఇంకోటి, ఇప్పుడు నిజంగా నాని గారిని కుటుంబానికి ఇలా అంటే ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఆయన మంత్రి, మాజీ మంత్రి, ఆయన ఏమంటున్నారు, మేము ఫిర్యాదులు ఇస్తే తీసుకోవడం లేదంటున్నారు. పోలీసులు అయితే అందరి దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలి. నా ఉద్దేశంలో ఫిర్యాదులు తీసుకోవాలి, వాటి మీద జరిపే పరిశీలన జరపాలి. నేను ఒకసారి పోలీస్ కమిషనర్కి ఒక్కసారి ఫిర్యాదు ఇచ్చాను ఇన్ని సంవత్సరాల్లో. మీరు ఊహించండి, ఒక 10 ఏళ్లతో పాటు లేదా ఒక 20 ఏళ్ల పాటు మీడియాలో మాట్లాడుతూ 10 ఏళ్ళు కనీసం ఈ సోషల్ మీడియాలో 6-7 ఏళ్ళు అయి ఉంటుంది. ఎన్ని జరిగి ఉంటాయి, ఎన్ని తిట్టుంటాయి. ఎందుకు ఇప్పుడు వాటితో తలకిందులు ఏది లేదు. రాజకీయ పార్టీలు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు సరిగ్గా ఉన్నంత వరకు, వ్యవస్థలు సక్రమంగా ఉన్నంత వరకు, అవగాహన లేని వాళ్ళు లేకపోతే ఇంకా రకరకాల చౌకబారు ధోరణులు ఉన్నవాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, చేయక్కర్లేదని. ఇప్పుడు నాని బాధను మనం చేసుకొని ఇదే బాధ అవతలలో కూడా వచ్చి ఉంటుంది. రెండవది ఏంటంటే, మమ్మల్ని అంటున్నారు, మీరు అన్నప్పుడు ఏమైంది, ఈ చర్చ ఇంకా దిగజారిపోతున్నామండి. ఒకరినొకరం అనుకొని మిమ్మల్ని అనుంటే వాళ్ళని అనుంటే ఎవరిని అనకూడదని చెప్పండి. మీరు నాయకులు, మీరు మంత్రులు, మాజీ మంత్రులు, మీరందరూ కూడా ఎవరిని అనకూడదు. ఇక ఏమన్నా ఉపయోగం ఉందండి? దమ్మిడి. అవును, ఆయన చెప్పాడు ఆ పదాలని, ఆయన చూపించాడు. ఇంకోటి కూడా చెప్పాడు, ఈ రోజులు కావాలని చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను అని. ఏమి సింపతి ఎంపతి అంటుంటారు కదా, మీరు సింపతి చూపించండి, ఎంపతి చూపించండి. కానీ అసలు దీని పోటీ కాదు ఇక్కడ జరగాల్సింది. ఇక్కడ కావాల్సింది ముగింపు. అవును, ఇక్కడ ముగింపు కావాలి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారని వీళ్ళు అదే చూసి, మీరు అప్పుడు చేయలేదని వీళ్ళు సవాల్ మీరు అప్పుడు అరెస్టులు చేయలేదని అడుగుతాను నేను. మీరు అరెస్టులు చేయలేదా? మీరు కేసులు పెట్టలేదా? మీరు గొడవలు చేయలేదా? అలాగే వీళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. అంతకు ముందు కూడా అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళేం మొదటిసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు కదా. కాబట్టి వ్యవస్థలను ఒక విధంగా చాలా దిగజార్చారు. ఈ దిగజారిన వ్యవస్థలకు మహిళలు, పిల్లలు, యువత బలిపశువులు అయ్యారు. దాన్ని ఇప్పటికైనా కాపాడండి. దీంట్లోనే మునిగి తేలితే ఉపయోగం ఉంది. యాక్షన్ అనేది జరుగుతుంది అనేది చర్యకు సిద్ధపడండి. చర్య ప్రతిచర్య.
సరే. అంతకంటే వేరే ఏం లేదు. కానీ ఆయన చాలా ఆవేదనగా ఆయన మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు. కానీ మీరు అవతల వాళ్ళ వేదన కూడా పంచుకోండి కొంచెం. దట్స్ వాట్ ఐ టెల్. ఎందుకంటే చాలా కాలం కిందట ఈమె ప్రియాంక గాంధీ, నేను 2006లోనే ఎప్పుడో రాశాను నా గమనం శీర్షికలో. ప్రియాంక గాంధీ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, వాళ్ళు విమానంలో వస్తుంటే ప్రైవేట్గా వాళ్ళు ఫోటో తీసి అదేదో సోషల్ మీడియాలో పెడితే ఆమె ప్రెస్ కౌన్సిల్కి ఏదో ఫిర్యాదు చేసి తీసేయాల్సి వచ్చింది. కాబట్టి మహిళల వైపు తిప్పడము, ప్రైవేట్ వ్యవహారాలు చెప్పడము, ఇలా లీకులు, ఆడియో లీకుల మీదే కదండి 2 ఏళ్ల నుంచి మన మీడియాలో మొత్తం నడిచింది. ఇప్పుడు కూడా ఉంది. నేను ఇంతకు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఏమైనా బాగుపడిందా అనేది గతాన్ని అంతా వదిలేయండి, ఇవన్నీ గతంలో జరిగినవి కదా. ఒక మీడియా అధిపతి ఆయన వ్యక్తిగత వ్యవహారాల మీద పెడుతున్నారు పోస్టులు. ఇప్పుడు ఇంకోటి పెడుతున్నారు, డీల్స్లో అడ్డంగా దొరికిన లోకేష్ అంట, వైరల్ వీడియో అంట. డీల్స్లో దొరికితే ఇలా ఊరుకుంటారండి, కేసు పెట్టరా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తకు సీమకుర్తి సిఐ సుబ్బారావు ఫోన్ అంట. ఇది అఫీషియల్ వాళ్ళ దాంట్లో పెడతారు. అంటే ఏది ఎక్కడ తేలుతుంది? ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నాకు మంత్రి పదవి రాలేదు, వాళ్ళ ఉత్సాహాలకే చెప్తున్నా రఘురామకృష్ణరాజు సంచలనం వ్యాఖ్యలు. అంటే ఎవరికి వర్తిస్తుందండి ఇది? అంటే ఏది పడితే అదే అనమాట. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది మనం మాట్లాడిన దానికి. ఎవరేమి హెడ్డింగ్ పెట్టారు చూసుకోలేక, ఇదిగో ఇలాంటివి. నేను పేరు చెప్పను కానీ పలానా ఆయన వేరు కాపురం పెడుతున్నాడంట ఒక మీడియా. ఏమి సన్నాసి వ్యవహారం అండి ఇది. ఆయన వయస్సు ఎంత, ఆయన నేపథ్యం ఏంటి, ఇవన్నీ లేకుండా అదేదో పెద్ద వార్త. కాబట్టి ఎక్కడికి దిగజారింది ఇది. తప్పకుండా నాని ఆవేదనను మనం పంచుకుందాం, లేదా వేరే వాళ్ళ ఆవేదన కూడా పంచుకుందాం. కానీ దీన్ని పాడు చేయడంలో మీ అందరి పాపం. ఈ సోషల్ మాఫియా అనేది గుర్తిస్తే ఇప్పటికైనా బాగవుతుంది. కానీ అది అవ్వట్లేదు. ఎవరిని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నంలో తప్పని చూపించే ప్రయత్నం. ఇప్పుడు ఇతరుల పట్ల 1,000 చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తుంటాయని ఈ ప్రాథమికమైన చిన్నపిల్లల సూత్రం. దీన్ని మర్చిపోతున్నారు. చాగంటి కోటేశ్వరరావు ఏమన్నా మరి తన నైతిక సలహాదారు బాధ్యతలో మొదటగా ఇరు పార్టీల వాళ్ళను ముందు ఈ సోషల్ మీడియాకు ఆ సలహా ఇస్తే చాలా బాగుంటుంది నిజంగా. అయితే మరి మొదటిది సార్, అంటే ఆయనని కాదు, అలాంటి వాళ్ళు వీళ్ళు నియమించుకుంటున్నారు కాబట్టి. కానీ ఆయన ఇంకా ఏమి మాట్లాడినట్లేదు తీసుకోవటం మీద. తీసుకుంటున్నారు లేదన్నది క్లారిటీ తెలియదు సార్. వాలంటీర్ వ్యవస్థలకు ఇంకా మంగళం పాడిసినట్టేనా? పెద్ద ఎత్తున ఇదొక చర్చ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలు ఉన్నారా లేరా? బడ్జెట్లో వాలంటీర్ గౌరవ వేతనాల కేటాయింపులు నిల్లు, వాలంటీర్ వ్యవస్థకు ఇక ముగింపు పలికినట్లేనా? ఇది నిజంగా ఆందోళనకరమైన అంశం అండి. ఇప్పుడు చాలామంది సిపిఎం వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో కూడా అంగన్వాడీలు, జీతాలు పెంపులు ఇలాంటి చాలా వాటికి కేటాయింపులు లేవు. కానీ వాలంటీర్లకు అసలు లేవు. వాలంటీర్ అన్న పదం కానీ వాలంటీర్ ఇప్పుడు ఇదివరకు ఏమనుకున్నాం మనము, పవన్ కళ్యాణ్ గారు మొన్న క్యాబినెట్కి ముందు ఉప ముఖ్యమంత్రిగా కొద్ది రోజుల్లో క్లారిటీ ఇస్తాము అని అందరూ చెప్తూ వచ్చారు. ఆ మంత్రి కూడా చెప్పాడు, ప్రసాద్ రెడ్డి అనుకుంటాను, ఆంజనేయులు ఒక ఆయన చెప్పాడు. ఇట్లా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కదా ఆయన, జీవి ఆంజనేయులు అనుకుంటా, చెప్పారు. ఇలా చెప్తూ వచ్చారు. సో ఇంకా క్లారిటీ వస్తుందని వాళ్ళు అనుకుంటే బడ్జెట్లో కేటాయింపులు లేకుండా అయితే జీతాలు రావు కదా. అవును. మరి బడ్జెట్లో స్పష్టంగా ఇంత ముఖ్యమైన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంత్రి కేశవ్ దాన్ని ఓపెన్గానే చెప్పుండేవాళ్ళు కదా. కాబట్టి వాలంటీర్లను త్రిశంకు స్వర్గం కాదు, ఒక అస్పష్టంగా దాదాపు ముగింపులోకి తీసుకొస్తున్నారా అని ఒక సందేహం కలుగుతుంది. అదే కనుక జరిగితే మటుకు చాలా వ్యతిరేకత కూడా కారణమవుతుంది. ఓకే, ఇది ఉద్యోగాలు పోయేవాళ్లే కాదు, వాళ్ళ వల్ల అనేక సేవలు పొందిన పబ్లిక్లో కూడా దాని రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, ఎప్పుడు ఒక సిస్టమ్ను లేకుండా చేయకూడదు. అవును. ఒక వ్యవస్థ ఎందుకైతే పెరిగింది, అది ఆయన ఉపయోగించి మీరు ఇంకా బాగా ఉపయోగించు, వేరే విధంగా మంచిగా మీరు ఉపయోగించవచ్చు. ఒక విధంగా ఇది కూడా విధ్వంసమే. ఇప్పుడు ఏది ప్రజావేదిక విధ్వంసం అనేది ఒక విధం అయితే, వాలంటీర్ వేదిక విధ్వంసం కూడా, అది కూడా ఏమీ సహేతుకం కాదు. దాన్ని కూడా కాపాడాలి, మెరుగుపరచండి, తప్పులు దిద్దండి. ఎవరైనా నేరాలు చేసి ఉంటే, తప్పు ఆరోపణలు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోండి. కానీ మన పిల్లలే కదా, వైసీపీ వాళ్ళ మాట విన్నా, తెలుగుదేశం మాట విన్నా, మన పిల్లలే కదా 4,000 5,000 వస్తాయని ఆ పల్లెలో దాని ఆధారంగా పొట్టపోసుకున్నారు. ముసలాళ్లకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సహాయం చేశారు. వాలంటీర్ వ్యవస్థను నానబెట్టడం
టెన్షన్లో పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. చంద్రబాబు లాంటి దార్శనిక ముఖ్యమంత్రి, విజనరీ, కొంచెం విజన్ కొంచెం వాలంటీర్ల మీద కూడా పెట్టాలని కోరుతున్నాను. సార్ ఏంటి టీటీడీపై బీజేపీ అనేది భానుప్రకాష్ మన మిత్రుడు, రెగ్యులర్గా ఆయన యాక్టివ్గా ఉంటాడు. ఈ 15 ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు, పైగా వాళ్ళ పార్టీ వైఖరి ఎలా ఉన్నా ఎవరైనా గెలిచినా ఆయన ఒరిజినల్ బీజేపీ వాయిస్ అండి. అవును, ఒరిజినల్ బీజేపీ వాయిస్. అందుకనే మీరు చూడండి, హిందుత్వ మీరు త్వా కలపాలి. హిందుత్వ రెండింటికి తేడా ఉంది. ఇంతకు ఆయన ఏమంటే, ఆయన నిజంగా ది ఒరిజినల్ వాయిస్. టీటీడీ మార్పులు ఈ చర్చ వచ్చాక కీలకమైన అంశాలు లేవనెత్తాడు ఆయన. ఎందుకంటే బోర్డు మెంబర్ ఇచ్చారు కదా, బోర్డు మెంబర్ ఇచ్చినట్టున్నారు కదా. ఇచ్చాడు. అందుకే ఈరోజు ప్రమాణ స్వీకారం విడిగా చేశాడు. ఆయన ప్రమాణ స్వీకారానికి మన మరో మిత్రుడు పాతూరు నాగభూషణం కూడా అక్కడ వేదిక మీద ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, 2 విషయాలు చెప్తా. ఈయనకు బిఆర్ నాయుడుకి ఇచ్చారంటే అన్ని మీడియా ఛానళ్ళకి ఇచ్చినట్టే ఒక సూత్రం. అదో సూత్రం. అంటే మీకు కూడా ఇచ్చినట్టే మీరు భావించాలి. రెండోది, మీరు మంచి భక్తులు కదా. రెండోది, ఈయనకు భానుప్రసాద్కి ఇచ్చారంటే బీజేపీ స్పోక్స్ పర్సన్స్ అందరికీ ఇచ్చినట్టారంట. ఇవన్నీ కూడా అలా అనుకోవడమే అది చెప్తున్నాడు ఆయన. సరే, అదేగా భానుప్రసాద్ మాట్లాడాడండి. మిగతా వాళ్ళకంటే ఆయన మాట్లాడిన దాంట్లో బీజేపీ యాంగిల్కి సంబంధించిన చాలా క్లారిటీ ఉందా మీ దగ్గర? లేదు. ఓకే, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఖచ్చితంగా లడ్డు వివాదం సనాతనం, అది పక్కన పెడతాం, దాని మీద నేను విమర్శలు చేశాను. పాలనా పరంగా చట్టపరంగా జరిగిన కొన్ని తప్పులు అతను క్లియర్గా చూపించాడు. మొదటిది, అసలు 51 మందికి మించి సభ్యులు ఉండకూడదంటే 85 మందితో టీటీడీ ఏర్పాటు చేశాడు జగన్ ప్రభుత్వం. దాన్ని నేను సవాల్ చేశాను, అది ఇప్పటికి కూడా అలాగే ఉంది అని. నిజంగా ఎందుకు చేయాల్సి వస్తుందండి? 50 ఎక్కడ, 80 ఎక్కడ? రెండవది, మాజీ మంత్రి రాంబాబు అక్కడికి వెళ్ళి జగన్ బొమ్మ పెట్టుకొని దర్శనానికి వెళ్ళారు. ఇక్కడ ఎవరు అలా చేయకూడదు. నిజమే కదా, అక్కడికి వెళ్ళేది అక్కడ ఉంటే వెంకటేశ్వరుడి బొమ్మ ఎక్కడ చూసినా 3 నామాలు అది ఎదుగు ఉంటుంది, అంతే కదా. మూడోది మటుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడానికి, మీడియాలో పబ్లిసిటీ పొందడానికే తిరుపతి కొండకు వస్తున్నారు. దేవుడికి నమస్కారం పెట్టేసి బయటికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇక మీదట మాట్లాడకూడదు అన్నారు. నిజంగా ఈ బోర్డు అమలు చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మీడియాలో మీలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు అక్కడికి వచ్చేసి మనకి చిత్తం శివుడి మీద సామెత చెప్పి ఇటు వచ్చేసి, అయితే భానుప్రసాద్ చెప్పింది వైసీపీ నాయకులకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు వర్తించాలి. అంతే కదా. మీరు దేవాలయంలో దేవుడి గురించి, భక్తి గురించి మాట్లాడండి. అక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రాజకీయంగా చెప్పడము మొన్న మనం వాళ్ళ ఉదంతం చూసాం కదా. కాబట్టి భానుప్రసాద్ ఇట్లాంటివి 3-4 టెక్నికల్ పాయింట్స్ చెప్పాడు. కానీ ఒకటైతే ఆయన చెప్పినా ఎవరు చెప్పినా అన్య మతస్థులు ఎవరు ఇక్కడ ఉండకూడదు. అది దానికి ఏదో రాజ్యాంగ సూత్రం ఏదో ఒకటి ఉండాలి కదా. కొత్త చైర్మన్ వచ్చినప్పటి నుంచి అదే అన్నా నేను. బీబీ నాంచారి గారు ఉండొచ్చా? నవాబు గారి కూతురు వెంకటేశ్వర స్వామి సహచరిగా ఉండొచ్చా? ఏమైనా చేయగలుగుతారా? బీబీ నాంచారి కుటుంబానికి ఇప్పటికి కూడా టీటీడీ దాంట్లో ప్రోటోకాల్లో ఉంది. ఏం చేస్తారు? మతములన్నీ మాసిపోవున జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని. ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగిగా మీరు శిక్షించండి. ఇంకోటి కూడా చెప్పాడు, ఎవరు ఇప్పుడు ఇందాక చెప్పే కదా, బొమ్మ పెట్టుకొని రాకూడదు అన్నట్టు బాగానే ఉంది. ఎవ్వరు రాజకీయ పుస్తకాలు ఏం తీసుకొని రాకూడదు, తీసుకొని వస్తే మటుకు సహించేది లేదని. ఎక్కడికి తీసుకొని రాకూడదు? ఇది కీలక ప్రశ్న. ఎక్కడికి తీసుకొని రాకూడదు? కొండ మీద కన్నా ఆయన ఉద్దేశం, కొండ మీదకైనా సరే నీ బుక్లో, నీ బ్యాగులో, దీటితో పాటు నీ బ్యాగ్లో ఉంటుంది. దాని మీద రాజకీయం చేయకూడదు అనేది వేరే విషయం. కానీ నీ పుస్తకం నువ్వేం పెట్టుకుంటావో లేదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే వెళ్తారు, ఆయనతో పాటు ఫైల్స్ వెళ్ళవా? లేదు, ఒక మంత్రి గారు వెళ్తారు, ఆయన ఖాళీ ఉన్నప్పుడు దైవదర్శనం. అన్యమత ప్రచారం పుస్తకాలు ఏమో ఆయన అన్నది అనలేదు. అదే కదా, రాజకీయమైన దీనికి సంబంధించినవి తప్ప ఇంకేం ఉండకూడదని. కాబట్టి కొండ మీదకి వచ్చే యాత్రికులు కూడా మనుషులే కదా. మీరు కొండ రూల్స్ కొండ వరకు మీరు పాటించండి. కానీ ఇంకెవరు ఏం తీసుకురాకూడదు. ఇప్పుడు ఉన్న రూల్స్ కాకుండా కొత్త రూల్స్ ఏదో పెట్టి దాన్ని మరింత, అలా అయితే సంఘ పరివారాలు చాలామంది వస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది అది మత సంస్థ కింద తీసుకోవాలా, రాజకీయ సంస్థ కింద తీసుకోవాలా? ఏబీవీపీ అనేది, ఏబీవీపీ కాదు, విశ్వ హిందూ పరిషత్, విహెచ్పి అనేది మత సంస్థగా తీసుకోవాలా, రాజకీయ సంస్థగా తీసుకోవాలా?
కాబట్టి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొదటి 2-3 మంచివే, నేను చెప్పినట్టుగా లీగల్ పాయింట్స్లో ఏమైనా ఎత్తాడు, ఎందుకంటే ఎక్స్పర్ట్ కదా, ఇదివరకు ఒకసారి ఉన్నాడు ఆయన. అవును, ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అవగాహన ఉంది. వెంకయ్య నాయుడు కూడా సన్నిహితమైన ఈ బృందం ఒకటి అక్కడ ఉంది. ఒక వెల్ అండ్ గుడ్ యువ బీజేపీ నాయకులు వీళ్ళంతా. నిజానికి బీజేపీ ఏపీలో ఎక్కువగా లేనందుకు కొంచెం వెనకబడ్డ వాళ్ళలో తిరుపతి అయితే వదిలిపెట్టరు. మరి మన ఆయన ఎవరు, కిరణ్ రాయల్ ఇంకేం చెప్తారో మనం చూడాలి. కానీ బట్ ఈ చివరి 2-3 మటుకు కొంచెం ప్రజాస్వామికంగా కూడా రాజ్యాంగబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, అమరావతి నిర్మాణంలో మరొక కీలక ఘట్టం 16,000 కోట్లు ఇవ్వనున్న ప్రపంచ బ్యాంకు ఒప్పందం రూపకల్పనపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయట. దట్స్ వెల్ అండ్ గుడ్ అండి. ఇప్పుడు అమరావతికి ఒకటే సమస్య, నిన్న బడ్జెట్లో కూడా అమరావతికి నిధులు ఇస్తున్నాము అని చెప్పారు. అమరావతికి 15,000 కోట్ల నిధులు ఏదో. అవి నిధులు ఎలా అవుతాయండి? అప్పు. ఓకే, ఇప్పుడు ఇదివరకు ప్రపంచ బ్యాంక్ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు వచ్చేవి, ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు అప్పు తెచ్చుకోవచ్చు, అదేమీ ఇబ్బంది లేదు. కానీ బట్ ప్రపంచ బ్యాంకు కూడా ఇవన్నీ ప్రపంచ బ్యాంకు రావడానికి ముందే అమరావతి మీద తయారు చేసిన పత్రాలు. అమరావతి ఇదే బిగ్ టాస్క్ అండి. వీళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అమరావతిని ఏసీసీ అంటున్నారు. ఏసీసీ అమరావతి క్యాపిటల్ సిటీ, దట్ ఈస్ వాళ్ళ పరిభాషలో ఏసీసీ. ఏసీసీకి సంబంధించి వాళ్ళు చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, వీటిని కూడా మనం ఎదుర్కోవాలి అనే మాట వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 2 కారణాలు. ప్రపంచ బ్యాంక్ ఏమంటుందంటే ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ పోయిన తర్వాత ఒక గ్రోత్ ఇంజన్ కావాలి, ఆ గ్రోత్ ఇంజన్గా అమరావతి డెవలప్ అయితే మంచిదే, దానికి మేము సహకరిస్తాము. కానీ వాళ్ళేమీ ఉచితంగానో లేకపోతే ఇంకో విధంగానో ఏం చేయరు, వాళ్ళవి చాలా ఉన్నాయి. బట్ ది ముఖ్యమైనది 4వ పాయింట్ వాళ్ళ రిపోర్ట్లో, అక్టోబర్ 3వ తారీఖు డేటెడ్ వాళ్ళ వెబ్సైట్లో ఇది. యా నెవర్దలెస్ అయినప్పటికీ ది డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి విల్ లైక్లీ ఫేస్ ఛాలెంజెస్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ అర్బన్ డెవలప్మెంట్ ఎల్స్వేర్. దీస్ ఇంక్లూడ్ వీక్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ at the initial stage, high infrastructure costs, financing gaps, complexities in ensuring economic and social inclusion, and market uncertainty in attracting investments and creating jobs. అంటే దాదాపు అందరం మాట్లాడుకునే అంశాలన్నీ కూడా అంటే పెట్టుబడులు రావడంలో మార్కెట్ ఒడిదుడుకులు, మౌలిక సదుపాయాల కల్పనకు చాలా విపరీతమైనటువంటి ఖర్చు, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ఉండేటటువంటి సమస్య, ఎకనామిక్ అండ్ సోషల్ ఇంక్లూజన్ అంటే సమ్మిళితంగా అందరినీ కలుపుకొని రావడం, వివిధ వర్గాలను దాంట్లో ఉండే ఛాలెంజెస్, అండ్ ఫైనలీ క్రియేటింగ్ జాబ్స్. ఇవన్నీ సమస్యలుగా ఛాలెంజెస్గా ఉండబోతున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి చాలా చేయాల్సి ఉంటుంది. The proposed ECC development can turn these challenges into opportunities by building strong foundations for a sustainable city at the very beginning. At the very beginning మీరు సరైనటువంటి ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు వేయాలి అని చెప్తున్నాడు. పుట్టింగ్ ఇన్ ప్లేస్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, catalyzing economic vibrancy through enabling policies and investment. కాబట్టి ప్రపంచ బ్యాంకు సహాయం అడిగారు, మేము ఇంతకుముందు కూడా ఇస్తామన్నాం, బాగానే ఉంది. కానీ ఇంతకుముందు ఇస్తామని సాయం వెనక్కిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పొరపాట్లలో విశాఖను అభివృద్ధి చేస్తే ఎవరు కాదంటారు, రాయలసీమను అభివృద్ధి చేస్తే ఆ పేరుతో దీనికి చివరికి అది లేదు ఇది లేదు ఏదో సామెత చెప్పినట్టుగా తయారైంది. కాబట్టి ఒక వాస్తవిక దృక్పథం, అది నేను ఎప్పుడు స్ట్రెస్ చేస్తాను. ప్రపంచ బ్యాంక్ కూడా చెప్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి సీరియస్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అని చెప్తూ ఉంది. మరి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా లేదా ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ అంటే ఉపయోగం లేదు. వరల్డ్ బ్యాంక్ ఎందుకు చెప్తుంది? రెండవది, నిధులు వరల్డ్ బ్యాంక్ ఊరికనే ఇవ్వదు. అవును, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రపంచ స్థాయిలో అందరినీ ఇన్వాల్వ్ చేయమని ప్రపంచ బ్యాంక్ చెప్తుంది, చేయండి. కానీ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఉండే పరిస్థితి ఏంటి? ఉపాధి అవకాశాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టుకున్నటువంటివి, ఆ భూములు ఇచ్చిన అది కూడా అడిగారు వీళ్ళు.
వాళ్ళకు ప్లాట్స్ డెవలప్ చేయడానికి కూడా చాలా సమస్యగా ఉంటుంది, ఖర్చులు కావాలని కూడా ఇందులో రాశారు. అందువల్ల అమరావతి ముందున్న సవాళ్ళను ఎదుర్కోవాలి. కేంద్రం అయితే ఇప్పటికీ చెప్పడం లేదు సహాయం చేస్తాము అని, అప్పిస్తాము. ఇప్పటికీ నిర్మలా సీతారామన్ స్పష్టత ఇవ్వలేదు ఆర్థిక మంత్రి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఆ బడ్జెట్ చూశాక రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక గొంతుతో రాష్ట్రానికి సాయం చేయమని కేంద్రాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇంకోటి నేను ఒక స్కూప్ లాంటిది చెప్తాను. జగన్ హయాంలోను చంద్రబాబు హయాంలోను కేంద్రం సాయం చేయకపోవడంలో కేంద్రం తెలివిగా మీకు అమరావతి కావాలా, పోలవరం కావాలా, పోలవరం కావాలా, అమరావతి కావాలా, ఈ రెండింటికి పోటీ పెట్టి మాట్లాడుతుంది. ఇప్పుడు పోలవరంకు సాయం చేస్తాము, అమరావతికి అయితే అప్పిస్తాము. ఇది వాళ్ళ స్లోగన్, వాళ్ళ పాలసీ. గతంలో 2019లో జగన్ రావడానికి ముందే వాళ్ళ అనుమతి వెనక్కు తీసుకున్నారు. కేంద్రం సింగపూర్తో కుదుర్చుకున్న ఒప్పందానికి వాళ్ళ అనుమతి కూడా వెనక్కు తీసుకున్నారు. అది కూడా వాళ్ళ ఒప్పందం రద్దులో అది కూడా చెప్పారు, ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది. కాబట్టి కేంద్రం పూర్తిగా రెండు చేతులు సహకరించకుండా ఈ అప్పులో సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి ఇది పెద్ద సవాల్ అవుతుంది. వచ్చే బడ్జెట్ నాటికైనా దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సార్ ఓకే, థ్యాంక్ యూ.